హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడూ రొటీన్గా పప్పుచారు సాంబారులు కాకుండా ఈరోజు కాస్త డిఫరెంట్గా కట్టాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో కూడా సర్వ్ చేస్తారు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కట్టాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1/2 కప్పు కందిపప్పును కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా శుభ్రంగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పప్పు మునిగేంత వరకు నీటిని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపును కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పప్పుని ముందుగానే నానబెట్టుకుంటే ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరీ తిక్కుగా పేస్ట్ లాగా చేసుకోకుండా మధ్య మధ్యలో కాసినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూతీలాగా పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ పప్పుని రుబ్బేటప్పుడే మనకి కట్ట అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. ఇలా మిక్స్ చేసిన ఈ పప్పుని ఒక పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పప్పుకి సరిపడినంత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, దంచుకున్న ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసేసుకొని ఈ రెండింటిని తాలింపులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆనపకాయని అలాగే ములక్కాడ ముక్కల్ని ఇలా ఆయిల్లో ముందుగా మగ్గించుకుంటే కట్ట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి 2 స్పూన్ల కారం, 1 టీ స్పూను ధనియా పౌడర్, 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 లీటర్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి ఆనపకాయ అలాగే ములక్కాడ కూడా ఒక 80% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి. పప్పును మొత్తాన్ని వేసేసుకొని దీనిలోకే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలు, కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనిలోకి పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకొని దాంతోపాటుగా రుచికి సరిపడినంత సాల్టు, అలాగే 2 స్పూన్ల బెల్లం తురుము వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూతని పూర్తిగా వేయకుండా ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత డెఫినెట్గా ఒక 20 నిమిషాలు అయితే బాగా మరగాలి. ఇలా ఒక 20 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని మీ రుచికి తగినంతగా వేసుకోండి. చింతపండు జ్యూస్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు పప్పు పైన వచ్చే ఈ నొరగని నేను చూపిస్తున్న విధంగా ఎంత వీలైతే అంత తీసేసుకోండి. అలా తీసుకుంటేనే కట్టా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. అంటే కట్ట పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా అంతేనండి, చాలా టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే కట్ట అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే.
నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.